చిన్న ప్రశ్న, 2 ప్రశ్నలు ఆలోచించారు కదా. ఒకటి, ఎక్కడ స్టార్ట్ అయింది ఆ ఫీలింగ్? రెండోది డిఫరెన్స్ బిట్వీన్ మనీ అండ్ ఓకే, ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి? ఓకే, నేను ఒక చిన్న కథ చెప్పేస్తాను, మీరు కూర్చోండి. చిన్న కథ చెప్పేస్తాను, ఆ కథలో మీకు ఆన్సర్ దొరికేస్తాయి. ఓకే, కథ ఏంటంటే ఒక చిన్న పల్లెటూరులో ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, వాళ్ళ నాన్నగారు టైలింగ్ చేస్తారు. వాళ్ళ అమ్మగారేమో చిన్న ఇటువంటి ఇంట్లోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని పిల్లలు బిస్కెట్లు ఉంచుంటుంది. ఆ అబ్బాయి చదువులో ప్రమాణం చదివేవాడు. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చదివించేవాడు. పెన్ కావాలన్నా, పుస్తకం కావాలన్నా, పలకాలు అన్నీ ఆయన చూసేవాడు. సో ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకులో ఆయన ఆ పిల్లాడికి దైవంతో సమానం కదా. 7th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్లో ఏం చేస్తారంటే ఆ పిల్లవాడు, ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా కలిపి ఆ డబ్బులు వేసుకొని ఒక ఎంట్రన్సెస్ రాయించారు. గురుకుల పాఠశాలను ఎంట్రన్సెస్ రాయించారు, రెసిడెన్షియల్ స్కూల్. అందులో మంచి ర్యాంక్ వచ్చింది. 8th, 9th, 10th క్లాస్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, కంప్లీట్ గవర్నమెంట్ ఫండ్ ఎడ్యుకేషన్. 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు స్టేట్ ర్యాంక్స్ లేవు మీకు, ఆ టైంలో స్టేట్ ర్యాంక్స్ ఉండేవి. స్టేట్ 2nd ర్యాంక్. 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ అవడం, ఇంటర్మీడియట్ 2 years కూడా మళ్ళీ కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. నాగార్జున సాగర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, APRJC అంటారు, అది కూడా అయిపోయింది. అక్కడ స్టేట్ ర్యాంక్ అవడం, నారాయణ కోచింగ్ సెంటర్ వాడు అబ్బాయిని తీసుకెళ్ళి ఫ్రీగా జాయిన్ చేసుకుని కోచింగ్ సెంటర్ మొత్తం నెల్లూరులో ఉండే నారాయణ కోచింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ కంప్లీట్ ఫ్రీ ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. హాల్ టికెట్ కూడా వాడే తీసుకున్నారు. తిరుపతి కారులో తీసుకెళ్ళి తిరుపతిలో ఎంట్రన్సెస్ రాయించారు. ఎంసెట్ అయిపోయింది. ఎంసెట్ ర్యాంక్ 483, 483. ఇట్స్ గుడ్ ర్యాంక్. గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుంది, JNT. ఇంటికి వచ్చేసాడు, సర్టిఫికెట్లు ర్యాంక్ అన్ని బట్టి ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ నాన్నకి వెళ్ళాడు, నాకు ఇన్ని మంచి ర్యాంకులు వస్తున్నాయి, గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుంది కాకినాడ JNTలో, 4 ఏళ్ళు చదవాలి, బడ్జెట్ 10,000 రూపాయలు ఫీజు కట్ట హైదరాబాద్ వెళ్ళి. ఈ 4 ఏళ్ళకి ఎంత అవుతుందో నాన్న అడిగాడు. నాకు అవుతుంది, 60,000, 70,000 అవుతుంది, మన హాస్టల్లో జాయిన్ అవ్వాలి, పుస్తకాలు బట్టలు ఏమి ఉంటాయి. కానీ వాళ్ళ నాన్న ఏమన్నాడు, ఈ సర్టిఫికెట్లు ర్యాంకులు అన్నీ కూడా తీసుకెళ్ళి మన వాళ్ళు ఒక ట్రంక్ పెట్టి ఉంది, ట్రంక్ పెట్టి ఓపెన్ చేసి అందులో పడేసి తాళాసి వచ్చి నా పక్కన కూర్చో, నిన్ను ఈ ఊళ్ళో మంచి టైల్గా తయారు చేస్తాను. చదువులు మనకు కాదు, ఆ వేరు లక్ష్యం మన వల్ల కాదు, ఆ చదువులు మనకు సంబంధం లేదు, వేరే వాళ్ళు చదువుకోవడానికి మనకు కాదు. ఆ పిల్లవాడు ఏం చేయాలి? చాలా కోపం వచ్చింది. చదువుకోవడానికి మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి, చదువుకున్న ఆసక్తి కావాలి, డబ్బులు ఎందుకు అర్థమయ్యేది కదా ఆ వయసులో. సరే అని చెప్పి ఊళ్ళో కొంతమంది పెద్ద మనుషులు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సాయం చేయాలని చెప్పి ఆ ఊళ్ళో బెనిఫిట్ షో కండక్ట్ చేస్తారు ఆ అబ్బాయి కోసం. బెనిఫిట్ షో అంటే థియేటర్లో సినిమా వేస్తారు, ఊళ్ళో చాటింగ్ వేస్తారు. ఆ సినిమా టికెట్ పావాలా, ₹1 చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఊళ్ళో అందరూ కూడా సినిమాకి వస్తారు. ఆ విధంగా కలెక్ట్ చేసిన డబ్బులను కూడా ఒక పేద విద్యార్థికి ఇవ్వబడుతుంది చెప్పి చాటింగ్ వేస్తారు. సో అందరూ వచ్చి సినిమా చూస్తారు, ఆ విధంగా సాయం చేస్తారు. అలా 6,000 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో వచ్చి వెళ్ళిపోయారు. అవి కూడా సరిపో 10,000 రూపాయలు ఫీజు కట్టాలి. సో బండి మళ్ళీ మొదలుకి వచ్చింది, బ్యాక్ టు స్క్వేర్. ఇంకా అన్ని దారులు మూసిపోయాయని చెప్పి ఏం చేశాడు అబ్బాయి, సర్టిఫికేట్ అనేది ట్రంక్ పెట్లో పడేసి తాళం వేసి వచ్చి కూర్చొని చక్కగా దర్జీ పని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. చదువు ఆగిపోయింది అని అర్థమైపోయింది. ఇలా ఆ ఊళ్ళో ఒక లైబ్రరీ ఒకటి ఉంది, ఇటువంటి ఊరు చిన్నవారు. ఆ లైబ్రరీకి వెళ్తే ఒక ఈనాడు పేపర్లో ఒక చిన్న యాడ్ కనిపించింది, పేద విద్యార్థులకు ఉపకార వేతనం స్కాలర్షిప్ నుంచి ఎవరో పెద్ద స్టార్ట్ చేశారు. వెంటనే వాళ్ళు పెద్ద లెటర్ రాశారు, మీకు కావాల్సిన మెరిట్ నా దగ్గర ఉంది, పేద విద్యార్థిని నేను, నాకు హెల్ప్ కావాలి, ఈ సమయంలో హెల్ప్ చేస్తే నేను సొసైటీకి ఉపయోగపడే వ్యక్తిగా నేను ఎదుగుతానని చెప్పి పెద్ద లెటర్ రాశారు. ఆ లెటర్ వాళ్ళకి నచ్చి సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని ఈ 4 years ఇంజనీరింగ్ కాలేజీలో JNTలో నువ్వు చదువుతున్నావు, వీ విల్ స్పాన్సర్ అని చెప్పి 4 ఏళ్ళు కూడా స్కాలర్షిప్ ఇచ్చారు. సో ఆగిపోయిందన్న చదువు మళ్ళీ మొదలైంది. సో 4 years బీటెక్ అయిపోయింది, గేట్ ఎంట్రన్స్ రాసి IIT ఖరగ్పూర్లో MTech కంప్లీట్ అయిపోయింది. క్యాంపస్ సెంటర్లో TCSలో జాబ్ వచ్చింది. 96లో జాబ్లో జాయిన్ అయ్యి 97లో TCS వాడు అమెరికా పంపించాడు. సో 24 ఏళ్ళ వయసులో అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి ఏమైంది, అకస్మాత్తుగా ఒక దర్జీ కుటుంబం ఒక అమెరికా అబ్బాయి ఉండే స్థాయికి వెళ్ళింది కదా. కొన్నాళ్ళు పనిచేశాడు, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఒక 16 ఏళ్ళు ఇక్కడ పనిచేసి సరే కరెక్ట్ కాదు, నేను ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సొసైటీ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఇలా నాలాంటి పేద విద్యార్థులను నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఇండియా వచ్చేసి ఇట్లా అక్కడ ఉండగా స్టార్ట్ చేసి ఒక 6 years ఒక 10 years బ్యాక్ 2002లో ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ మొదలుపెట్టాడు. సో ఆ అబ్బాయి జీవితం గురించి తెలుసుకుంటే రకరకాల మలుపులు కదా, టీచర్లు హెల్ప్ చేశారు, చుట్టుపక్కల హెల్ప్ చేశారు, ఒక ఫౌండేషన్ సంస్థ హెల్ప్ చేసింది, ఆగిపోయిన చదువు మళ్ళీ కంటిన్యూ అయింది. సో ఇన్ని మలుపుల్లో ఎంతమంది మనుషులు ఇన్ని రకాలుగా వాళ్ళకి నీళ్లు పోసి నీడనిస్తే ఎదిగిన ఒక మొక్క లాంటి జీవితం ఆ అబ్బాయి, రైట్.
ఇవాళ చెట్టుకు ఎదిగిన తర్వాత ఆ నీళ్లు పోసిన వాళ్ళని, నేను ఇచ్చిన వాళ్ళని మర్చిపోవడం భావ్యం కాదు. మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. మర్చిపోకుండా గతం గుర్తుంది కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి బాగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, అక్కడ కాలేజీకి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి అలాంటి వాళ్ళు మోటివేట్ చేస్తూ స్కాలర్షిప్లు ఇవన్నీ ఇస్తారు. ఆ సంస్థ పేరే పడాల చారిటబుల్ ట్రస్ట్ సంస్థ. ఆ అబ్బాయి